సీజేఐ చంద్రచూడ్కు న్యాయవాదులు రాసిన లేఖ కాంగ్రెస్ బీజేపీల మధ్య అగ్గిరాజేసింది. లేఖ వెనుక కాంగ్రెస్ ప్రోద్బలం ఉందంటోంది బీజేపీ. నిబద్ధత లేని కాంగ్రెస్ తీరుకు ఇదొక నిదర్శనమని విమర్శించారు ప్రధాని మోడీ. మరోవైపు ప్రధాని వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చింది కాంగ్రెస్. దేశంలో న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉందంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు లాయర్లు. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి న్యాయ వ్యవస్థకు రక్షణ కల్పించాలని కోరారు. ఇటువంటి కీలక సమయంలో సుప్రీంకోర్టు బలంగా నిలబడాలని విన్నవించారు లాయర్లు. అంతేకాదు, గౌరవప్రదమైన సుప్రీంకోర్టు మౌనం వహించడానికి ఇది సమయం కాదని లేఖలో వ్యాఖ్యానించారు న్యాయవాదులు. సీజేఐకి లేఖ రాసిన వాళ్లలో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, బార్ కౌన్సిల్ చైర్పర్సన్ మన్నన్ కుమార్ మిశ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 600 మందికి పైగా న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదుల లేఖపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇతరులను వేధించడం, బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమంటూ ట్వీట్ చేశారాయన. 5 దశాబ్దాల క్రితం నిబద్ధతతో పనిచేసే న్యాయ వ్యవస్థ కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు. కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం నేడు నిస్సిగ్గుగా ఇతరుల నిబద్ధతను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు మోడీ. దేశం పట్ల కాంగ్రెస్ వాళ్లకు ఎలాంటి నిబద్ధత ఉండదన్నారు. అందువల్ల 140 కోట్ల మంది భారతీయులు కాంగ్రెస్ను తృణీకరించడంలో ఆశ్చర్యం ఏముంటుందని ప్రశ్నించారు ప్రధాని మోడీ. ఈ అంశంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నుంచి ఘాటైన సమాధానం వచ్చింది. రక్షించే నెపంతో న్యాయ వ్యవస్థపై దాడి చేయడం ప్రధాని కపట నాటకాలకు నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఇటీవలి కాలంలో ప్రధానికి సుప్రీంకోర్టు పలుసార్లు చురకలు అంటించిందన్నారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పడం అందులో ఒకటన్నారు. అనేక కంపెనీలను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. బీజేపీకి విరాళాలు ఇచ్చేలా వాటిపై ఒత్తిడి చేశారనే విషయం రుజువైందన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన భద్రతను కల్పించడానికి బదులు అవినీతికి లీగల్ గ్యారంటీ ఇస్తున్నారంటూ ప్రధాని మోడీని విమర్శించారు కాంగ్రెస్ నేత. గడిచిన 10 ఏళ్లలో ప్రధాని చేసింది విభజించడం, వక్రీకరించడం, నిందించడమే అన్నారు. మోడీకి సరైన సమాధానం చెప్పడానికి 140 కోట్ల మంది ఎదురు చూస్తున్నారన్నారు జయరాం రమేష్. మొత్తానికి సీజేఐకి న్యాయవాదుల లేఖ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.